గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మా డ్రైవర్ కార్మికుల ద్వారా మా ఈ యొక్క విన్నపం మీకు నమస్కారాలతోటి తెలియపరుస్తూ ఉన్నాం. అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా కోరిక, అదేవిధంగా మాకు జరిగినటువంటి ఒక రాజంపేట నియోజకవర్గంలో, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో నేను డ్రైవర్ కార్మికులుగా ఉంటూ సుండుపల్లి, ఒంటిమిట్ట, రాజంపేట, అదేవిధంగా నందలూరు ఈ 5-6 మండలాలలో కూడా మా డ్రైవర్లకు స్టాండ్ సదుపాయం కావాలి, డ్రైవర్ల కోసం మాకున్న హక్కులు కావాలని గతంలో ఉన్న ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డిని ఎన్నో విధాలా ప్రశ్నించి ఆయన చేసినటువంటి దోపిడీ చేష్టల్ని గవర్నమెంట్ భూములు, పేదల భూములు, దళిత భూములు, బీసీల భూములు, ఏ భూములు వదిలిపెట్టకుండా రౌడీజం, గూండాయిజం చేసి స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి పింఛా డ్యాము, అదేవిధంగా అన్నమయ్య డ్యాములు తెగిపోయి వందల ప్రజలు, అదేవిధంగా వేల నోరు లేని మూగ జంతువులు, గొర్రెలు, గేదెలు, ఆవులు, అదేవిధంగా 100 ఎకరాల భూమి, అదేవిధంగా 100 ఎకరాలలో పంట ఉన్నటువంటి ఆ ప్రజల కడుపు కోతను చూసి వీటన్నిటికీ కారకుడైనటువంటి ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి ఇవన్నీ తెగిపోయి ఇంత భారీ నష్టం చేకూరితే అలాంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ మేడం మల్లికార్జున రెడ్డిని తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిన మీరు ఆ సీటును తీసుకున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడం దగ్గర పెట్టుకొని మా తెలుగుదేశం పార్టీ, మా కార్యకర్తలు, మా అభిమానులు, మేము విస్తృత పోరాటం చేసిన సంఘాల నేతల్ని, కుల సంఘాల నేతల్ని, మా డ్రైవర్ కార్మికుల్ని అందరినీ నోళ్ళ మన్ను కొట్టిన ఈ బాలసుబ్రహ్మణ్యం మేడం దగ్గర పెట్టుకొని రాజంపేటలో తెలుగుదేశం పార్టీ సీట్ను ఓడగొట్టిండయ్యా. మేము అనుకున్నది ఏంటంటే ఉమ్మడి కడప జిల్లాలో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ గెలవబోయేటటువంటి సీటు రాజంపేట సీటే 50 నుంచి 70 వేల మెజార్టీతో గెలుస్తుందని అనుకున్నాం. అక్కడికి వచ్చినటువంటి మా గౌరవ ఈనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ప్రచారానికి వచ్చినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మహామహులు, అదేవిధంగా యువతని ఉద్రేకానికి, యువతని అతి ఉత్సాహానికి గురి చేస్తూ పేదల, బడుగు, బలహీన వర్గాల పక్షాన కొట్లాట చేస్తున్నటువంటి యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని రాజంపేటలో అంత బహిరంగ సభకు పిలుపునిచ్చి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తల నడుమున ఆ వేలాదిగా వచ్చిన ఆ ప్రజలను చూసి 50 నుంచి 70 వేల పైచులకు మెజార్టీ వస్తుంది రాజంపేట అని చెప్పి మేము అనుకుంటే మా నోళ్లలో మన్ను కొట్టి ఈ బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వైఎస్ఆర్ వాళ్ళతో కుమ్మక్కై, మేడవారి కుటుంబంతో కుమ్మక్కై, మేడం మల్లికార్జున రెడ్డితో కుమ్మక్కై, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళతోటి కుమ్మక్కై, ఎంపీ మిథున్ రెడ్డితో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీని 10,000, 8,000 పైచులకు మెజార్టీతోటి ఓడగొట్టిండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు రాజంపేటలో చేసిండు. ఇది నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నానయ్యా. ఓడిపోయిన ఈ సన్నాసి దద్దమ్మకు సిగ్గు లేకుండా, సోయ లేకుండా ఏం మాట్లాడుతున్నాడంటే రెండో పులివెందులైనటువంటి రాయచోట్లో అత్యంత సన్నిహితంగా ప్రజల పక్షాన ఎటువంటి నిర్మోహమాటం లేకుండా ప్రజల్లో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తి గతంలో ఒక పెద్ద మనిషి పాలకొండరాయుడు గారు ఓటమినే చూడనటువంటి పాలకొండరాయుడిని, గౌరవ పాలకొండరాయుడు గారిని ఓడించినటువంటి శ్రీకాంత్ రెడ్డిని 4 టర్మ్ తర్వాత కూడా పాలకొండరాయుడు గారు అనుకున్నారు, కలగన్నారు,
వీడిని ఎవడు ఓడిస్తాడా ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటోడిని. కానీ ఓడించేటోడు ఒక్కడే వచ్చిండు. పేద బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం నిరంకుశం చెయ్యెత్తి నిలబడేటటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మీరు ఎన్నుకున్నారు. మీరు ఎన్నుకున్న తర్వాత రాయచోట్లో గెలిపించి మీకు ఎమ్మెల్యేగా గిఫ్ట్గా ఇచ్చి పాల్కొన్ రాయుడు చిరకాల కోరికను తీర్చిండు. పాల్కొన్ రాయుడు గారి చిరకాల కోరికను తీర్చినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మేము వీడియో ద్వారా అడగడమే కాకుండా మా యొక్క చిరకాల కోరికను మరణించి మీరు మంత్రి పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం, పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం మీకు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు గారు. అదేవిధంగా ఎమ్మెల్సీని మీరే ఎన్నుకున్నారు, జిల్లా అధ్యక్షులను మీరే ఎన్నుకున్నారు. మంత్రి పదవి మీరిచ్చినటువంటి మంత్రి పదవిని ఈ రాజంపేటలో ఈ బాలసుబ్రహ్మణ్యం అందరినీ తప్పులు పడుతూ ప్రజల్ని నట్టేట ముంచింది కాక ఈ యొక్క పదవుల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను తప్పులు పడుతూ ఇక పార్టీ పరువు తీస్తూ ఉన్నాడు, పార్టీని భూస్థాపితం చేసే విధంగా చేస్తూ ఉన్నాడు. రాజంపేట నియోజకవర్గంలో ఇతనికి ఇన్ఛార్జ్గా ఇవ్వద్దని చెప్పి పాదాభివందనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడాలన్నటువంటి మీ కళ నెరవేర్చడానికి మా రాయచోటు నుంచి పునాదులేసి గెలిపించినమయ్యా. అదేవిధంగా మా రాజంపేటలో ముఖ్యంగా గెలిపించుకోవాలనుకున్నాం. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు మీకు పాదాభి నమస్కారం చేస్తూ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా అన్న యువత కోసం, ఉద్యోగస్తుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అన్న తమ్ముళ్ళ కోసం నిత్యం ఆరాటపడి పోరాటం చేసే మా లోకేష్ బాబన్న గారు ఆంధ్రప్రదేశ్లోనే ఎటువంటి అలుపు సొలుపు లేకుండా పాదయాత్ర చేసినటువంటి వీర సూర్యుడు మా అన్న లోకేష్ అన్న గారికి కూడా కోరుకుంటూ, అన్న ఈ బాలసుబ్రహ్మణ్యం అనేటోనికి రాజంపేటలో ఇన్ఛార్జిగా ఇవ్వకూడదు అని నేను కోరుకుంటూ, అదేవిధంగా మీరు ఇవ్వదలుచుకుంటే ఎంతోమంది పార్టీలు మారడం, మీరు ఇచ్చినటువంటి ఆ పదవిని చూసుకొని గట్టిగా నిలబడ్డటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పాపం ఏదో విద్యా సంస్థలు పెట్టి అంతో ఎంతో పేద పిల్లలకు ఈ మధ్య కాలంలో నేను కూడా ఎంతోమందికి పేద కుటుంబీకులకు ఫీజులు కట్టలేరన్నా అంటే ఇమ్మీడియట్లీ వాళ్లకు ఫీజులు కట్టించుకోకుండా చదువు చెప్తున్నటువంటి విద్యా సంస్థల రాజన్న ఉన్నాడు. ఆయనకైనా ఇన్ఛార్జ్ చేయండి. లేకపోతే మా బడుగు బలహీన వర్గాల మేము బీసీ బిడ్డలం, గౌడ కుటుంబీకులం, మేము 40,000 ఓట్ల పైచిలుకలో రాజంపేట నియోజకవర్గంలో మా గౌడ కుటుంబీకులు ఉన్నాం. మా కోసం మా కుల బిడ్డగా ఇంతవరకు పార్టీ మారనటువంటి నరసన్న గౌడు అక్కడ ఒంటిమిట్టలో ఉన్నాడు. ఆయనకైనా ఇవ్వండి. లేకపోతే మా సుండుపల్లి ప్రాంతం నుంచి 30 సంవత్సరాల పై చిరుకులు సర్పంచ్గా నిలబడినటువంటి రాయవరం నుంచి మా గౌడ బీసీ బిడ్డకు ఎవరికైనా అవకాశం ఇవ్వండి. ఒకవేళ లేని పక్షంలో గౌరవ మీరు ఇచ్చినటువంటి పదవిలో కొనసాగుతున్న రాజు సంస్థల ఆ రాజన్న గారికైనా మీరు ఇన్ఛార్జిగా ఇచ్చినా మేము సంతోషపడతాం. ఎందుకంటే ఈ వీడియో నా మనస్ఫూర్తిగా ఎవరు చెప్పింది లేదు, ఎవరు చేసేది లేదు, ఎవరి మాట వినను. నేను ఒక మూర్ఖత్వ వ్యక్తిని, చెప్పుడు మాటలు వినేటోని కాదు. నేను న్యాయం పట్ల, ప్రజల పట్ల, నేను నమ్ముకున్న వ్యక్తుల పట్ల విశ్వాసంతో పనిచేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అన్న లోకేష్ అన్న, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వారి గారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డల్ని ఇటువంటి సుబ్రహ్మణ్యమో ఇంకొక మేడానో తేడాగాలో ఎవడో ఒకడు మమ్మల్ని తొక్కేస్తూ ఉంటారు. మీరుగా ఇన్ఛార్జి రాజంపేట ఇన్ఛార్జి ఇచ్చేటప్పుడు చూసి మా బాధలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇమ్మని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒకే పార్టీలో ఉండి ఈయన పెద్ద పీజీఆర్ అనుకుంటుండే సుబ్రహ్మణ్యం. గతంలో పీజీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి అదే పార్టీలో ఉండి పేదల పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తిని చూసినాం. కానీ ఈ సుబ్రహ్మణ్యం అనేటోనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడగొట్టిండు, సర్పంచ్గా కూడా గెలవలేడు. అటువంటి వ్యక్తి ఇవాళ మంత్రులను, ఎమ్మెల్సీలను, అదేవిధంగా జిల్లా అధ్యక్షులను పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళను విమర్శిస్తూ తప్పుడు దోవ పట్టిస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. పోనీ ఆ చేసినటువంటి ఆరోపణలు నిజ నిర్ధారణ చేయవయ్యా, మేము తలిస్తాం, తల నరుక్కపోమని అని సవాల్ విసిరితే ఇప్పటి వరకు సవాల్ స్వీకరించలేని సన్నాసి దద్దమ్మ
ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడో ఒక్కసారి పార్టీ పెద్దలు గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా లోకేష్ బాబు గారు మా అన్న మీరు పిలిపించి అతన్ని హితబోధ చేసి పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేసి మంత్రివర్యులకు ఎమ్మెల్సీ వర్యులకు జిల్లా అధ్యక్షుల వర్యులకు క్షమాపణ చెప్పే విధంగా చర్య తీసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ అన్న గారికి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ రాజ్యాంగం పరిధిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వుడిగా నేను మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాను, మీకు నా యొక్క బాధ విన్నవించుకుంటా ఉన్నాను. ఈ దుర్మార్గుడు బాలసుబ్రహ్మణ్యంకు ఇన్ఛార్జిగా ఇస్తే ఈ అంబేద్కర్ వారసుడు బిడ్డ ఈ రాజంపేటలో నిరాహార దీక్షకైనా ఊసోవడానికి సిద్ధహస్తుడని చెప్పి ఈ యొక్క విన్నపాలు శిరస మీరు స్వీకరించాలని చెప్పి మీ పాదదాసోహుడు సిద్ధార్థ గౌడు వేడుకుంటా ఉన్నాడయ్యా. ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కలలుగన్నటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువతకు ఉద్యోగరీత్యా అన్ని అవకాశాలు కల్పించాలి, యువత అన్నిట్లో ముందుండాలని కలగన్న మా అన్న లోకేష్ అన్న గారికి పాదాభివందనంతో తెలియపరుస్తూ ఈ దుర్మార్గుడికి ఇన్ఛార్జి ఇవ్వద్దని ఒక 100,000,000 వందనాలతోటి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను అన్నయ్య. ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు మిత్రులారా.